చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఏ పనిగా మనం చేసి పెట్టా ఆ పని చేసి పెట్టా ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తాం. ఎవ్వరు కూడా ఆదాయపడకుండా మీరు ధైర్యంగా ఉండండి. మీ ఇబ్బంది ఉన్నాం ఎవ్వరిని తెలియపడడం లేదా ప్రభుత్వం లేదా భయపడుతుంది. ఆ నెల 7 నెలల్లో కూడా నేను చెప్తున్నాను, నా మనసు చెప్తున్నది, నా అయ్యప్ప స్వామి చెప్తున్నాడు. 6 నెలల్లో కూడా మన ప్రభుత్వం ఉంటామని తప్పక మన ప్రభుత్వం మీ అందరూ కూడా ఈ 5 సంవత్సరాలకు సంపత్తులుగా గ్రామాల అభివృద్ధి చేసినందుకు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరూ ఇందరిగా మళ్ళీ కూడా సర్పంచులు రావాలి అని చెప్పి మళ్ళీ 5 సంవత్సరాలు మీ ఆధ్వర్యంలో గ్రామాలు ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పి నేను మనసారా ప్రభుత్వం ఏంటంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు మా సర్పంచుల కాలం కూడా నా భూతో నా భవిష్యత్తు. మళ్ళీ ఇట్లాంటి కాలం రాదు, ఇట్లాంటి సర్పంచులు రాదు, 100% గ్యారెంటీ. ఇట్లాంటి ఫండ్స్ కూడా రావాలి. మీరు చూస్తూ ఉండండి. మీరు అందరూ కూడా ఇంకా 40 మొత్తం మీరు అందరూ మీరు చూడండి. గత 5-10 ఏళ్లలో వచ్చిన ఫండ్స్ కానీ జరిగిన పనులు కానీ మళ్ళీ భవిష్యత్తు జరగవు. జరిగిన చిన్న చిన్న కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు నిజం చెప్పాలంటే రూలింగ్ గవర్నమెంట్ కానీ అప్పుడు నాకు కూడా గుర్తుంది. ఆ ఉప సర్పంచులకు చెప్పుకోవాల్సిన నాకే బాగా ఇష్టం. అసలు ఎందుకు వాళ్ళకి మధ్యలో ఉప సర్పంచులకు చెప్పుకోవాలి. కొన్నిసార్లు మనం పెద్ద మనుషులు డిసైడ్ చేసి మనం ఏమనలేము. కానీ ఆ ఉప సర్పంచులు ఇక లాస్ట్ చివరికి మీకు కూడా తెలుసు, కరోనా వచ్చినాకనే మన బిల్లు కష్టాలని మొదలైందంటే కరోనా వచ్చినాకనే కష్టాలు మొదలైంది. కానీ ఇన్ని పనులు నేను ఎప్పుడు అందరికి అంటుంటాను. మీ అందరు కూడా తెలుసు, మీ అందరి అనుభవంలో ఉంది. కేసీఆర్ గారి యుగం ఇది స్వర్ణయుగం. నిజం చెప్పాలంటే కేసీఆర్ గారి యుగం స్వర్ణయుగం. చిన్నప్పుడు పుస్తకాలు చదువుతున్నాడు, ఆ యుగంలో జరిగినది కేసీఆర్ గారి యుగమే తెలంగాణకు స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగంలో గ్రామాలకు స్వర్ణయుగంలో ఉన్న సర్పంచులు మీరు, మంచి సర్పంచులు మీరు. ఒకటి. రెండోది అంటే నేను కాంగ్రెస్ వాళ్ళ రాజకీయం బాగా దగ్గర చూస్తున్నాను, ఈ మధ్య దగ్గర చూస్తున్నాను, ఇప్పుడు దూరంగా చూస్తున్నా, దగ్గర చూస్తున్నాను. నిజం చెప్పాలంటే మన పార్టీ సర్పంచులకు ఉన్న నిజాయితీ, మన పార్టీ సర్పంచులకు ఉన్న రెస్పాన్సిబిలిటీ, జిమ్మేదారి కానీ వాళ్ళకి లేదు. వాళ్ళకి కేవలం పదవులు, అలంకరణ. పదవులు అంటే వాళ్ళే కాదు, వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ నాయకులు అట్లే ఉంటారు. అంటే వాళ్ళ నాయకులకు ఇదే ఫోన్లు, అందరి ఫోన్లు చేయాలి, బెదిరియాలి, ఆఫీసర్లు రోజు బెదిరియాలి. ఇట్లాంటి మనుషులు వాళ్ళు కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేనుంటా మీ ఎంట. సెంట్రల్ గవర్నమెంట్ అసలు తీయలేదు. ఇప్పుడు మీరు చూడండి, ఇంకా నిజానికి నాకు మీకు తెలుస్తలేదు. పార్లమెంట్ ఎలక్షన్ కానీ మీకు తెలుస్తుంది. 100% వీళ్ళు ఓటర్లు మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నారు. వీళ్ళు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మొన్న సెంట్రల్ గవర్నమెంట్ అదనంగా వీళ్ళకి 9,000 కోట్లు అప్పు ఇచ్చింది. మొన్ననే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు 9,000 కోట్లు అప్పు ఇచ్చింది. దేనికి తెలుసా వీళ్ళు ఒప్పుకున్నది? రైతులకు మీటర్లు పెడతారు. మరి ఏం చేద్దామా మనం? వాళ్ళు తల మంచుదామా? తల మంచుదామా? మనం చెప్పలేదు. ఏం చేద్దాం మనం? జెండా బట్టి ఆ మీటర్ తీసుకొని అన్ని ఆలింటికి ఆ గడవలు అందిద్దాం. ఆ మీటర్ తీసుకొని ఊరుకున్నాం. మీటర్ పెడితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.